ఆ రోజు కూడా మున్సిపాలిటీ అధికారులు మరి తీసేసినప్పుడు నానా రకాల ఇబ్బందులు పడి ఈరోజు జీవీఎంసీని ఆలోచించిన కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వారికి అండగా నిలబడుతూ మరి ఒక పక్క ఎంపీగా గతంలో మరి ఇచ్చిన దేవర్ శంకర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు నమస్తే. అసలు ఏం ఈరోజు ఎంపీ క్యాండిడేట్లు అందరూ కారణం ఎవరు, దీని వెనకాల ఎవరు? ఎన్నో సంవత్సరాలు బట్టి రోడ్ల మీద తోపుడు వల్ల అవనవండి, బడ్డీలు అవనవండి, ఏదైనా సరే గవర్నమెంట్ ఆశీలన్నీ తీసుకుంటుంది. ఇల్లీగల్గా ఏం జరగట్లేదే, ఇవేమో ఇల్లీగల్గా చేయట్లేదే. ఒక సాధారణమైన మనిషి 4 చక్రాల బండి మీద నిమ్మకాయలు అవనవండి, కూరగాయలు అవనండి, ఏది పడితే అది అమ్ముకుంటున్నారు. అది కూడా ఆశీలు కట్టి, అది ఇల్లీగల్ కాదు. అలాంటిది ఈరోజు ఇష్యూ, ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ విశాఖపట్నం వచ్చింది. కానీ త్వరలో విశాఖపట్నమే కాదు, స్టేట్ పరంగా ఇది పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఎవరికి తెలియదండి. మీరు ధర్నాలు చేస్తున్నారు, నెక్స్ట్ ఎవరో అరుస్తున్నారు రోడ్ల మీద, మమ్మల్ని గవర్నమెంట్ ఎలా చేసింది, కోడం ప్రభుత్వం నాశనం చేసింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసాడు. మీరు ఎంతసేపు పొలిటికల్గానే ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఎవరు చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అబ్జెక్షన్ ఎవరు చేశారు అనేది మనం ఒక సాధారణ మనిషికి తెలియదు కాబట్టి, సాధారణమైన మనిషికి తెలియదు కాబట్టి వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ ఎవరో వచ్చి చెప్తే వాళ్ళ వెనకాల వెళ్ళి వీళ్ళు కూడా పరిగెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎవరు చేశారు అనేది ముందుగా నేను ట్రై చేశాను. మొత్తం అంతా ఎంక్వైరీ చేసేసరికి మనకి కలెక్టర్ ఆఫీసుల్లో జీవీఎంసీ కమిషనర్ దగ్గర ఉన్నామండి, ఎవరి దగ్గర ఉన్నామండి, ఎవరు చేస్తున్నారు ఏంటనేది అడిగితే ఎవరు మనకు ఇవ్వలేదు. ఏదో విధంగా నేను ఇది సంపాదించుకొని వచ్చాను. మ్యాటర్ ఏంటంటే ఒకే ఒక పర్సన్, కేవలం ఒక జనసేన కార్పొరేటర్ మాత్రమే, పీతలమూర్తి అనే పర్సన్ ఇది హైకోర్టులో పిటిషన్ వేశారు. అది కూడా ఏ విధంగా ఫుడ్ కోర్ట్ అనేది తీసేయాలని చెప్పి ఒకటి పెట్టారు. నెక్స్ట్ ఏపీ స్టేట్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఏవైతే బళ్ళు ఉన్నాయో, బడ్డీలు ఉన్నాయో అన్నీ తీసేయాలని చెప్పి పిటిషన్ వేశారు. అసలు పీతలమూర్తి అనే పర్సన్కి బడ్డీలకి తోపుడు బళ్ళకి సంబంధం ఏంటి?